హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్లలో ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి గ్రౌండ్ స్టాఫ్ లోడర్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టోటల్గా 14,046 పోస్టులకు భర్తీ చేయడం జరిగింది. జాబ్లో చేరగానే 35,000 స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయితే చాలు. సింగిల్ ఎగ్జామ్ పెట్టి జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని చివరి వరకు చూసి వెంటనే జాబ్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో ముందుగా చిన్న రిక్వెస్ట్, సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి అప్డేట్స్ రిలీజ్ అయిన వెంటనే ప్రొవైడ్ చేస్తున్నాను. మీ నుంచి కూడా సపోర్ట్ కావాలి కదా. సో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. గవర్నమెంట్ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి రెగ్యులర్ పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. 25,000 వరకు శాలరీ ఇస్తున్నారు. చాలా తక్కువ పోటీతో మీరు ఈ జాబ్ అయితే కొట్టవచ్చు. వీడియో చూడని వాళ్ళు వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూసి అప్లై అయితే చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్లలో ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ సంస్థకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 14,040కి సంబంధించిన పోస్టులు అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుందని అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది పోస్టుల వారీగా. ఇక్కడ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్కి సంబంధించి పోస్టుకు చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టుకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఆ లోడర్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా దీనికి సంబంధించిన పోస్టుకి అయితే లోడర్స్ సంబంధించి ఓన్లీ మేల్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చని అయితే వీళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లోడర్స్కి సంబంధించి పోస్టుకి అయితే ఓన్లీ మేల్స్ అయితేనైతే అప్లై అయితే చేసుకోవాలని అయితే వీళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఏజ్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే కేటగిరీకి సంబంధించి అయితే ఇవ్వలేదు. అన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే ఒకే ఏజ్ అయితే వీలైతే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్కి సంబంధించి 18 to 30 years మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఈ అప్లికేషన్ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే లోడర్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే 20 to 40 years మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి శాలరీ సంబంధించి చూసుకున్నట్లయితే గ్రౌండ్ స్టాఫ్ సంబంధించి 25,000 వరకు నుంచి 25,000 నుంచి అయితే 35,000 వరకు అయితే వాళ్ళైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లోడర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే 15,000 నుంచి 25,000 వరకు అయితే వాళ్ళైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్గా ఇందులో 1,017 సంబంధించి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది గ్రౌండ్ స్టాఫ్లో. అలాగే లోడర్స్ సంబంధించి 429 పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్రెడీ అక్కడ పైన ఇవ్వడం జరిగింది. 12th పాస్ అయిన వాళ్ళైతే గ్రౌండ్ స్టాఫ్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాలి. తర్వాత ఎయిర్పోర్ట్ లోడర్ సంబంధించి అయితే వాళ్ళైతే 10th పాస్ అయిన అభ్యర్థులు అయితే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆ ఎయిర్పోర్ట్ లోడర్ సంబంధించి చూసుకున్నట్లయితే 10th ప్లస్ ఐటీఐ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే దీని వీళ్ళైతే క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10th పాటు ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా సంబంధించిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఎలాంటి వర్క్ ఉంటుంది వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆ ప్యాసింజర్కి సంబంధించి అయితే మీరైతే అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే టికెట్స్ రిజర్వేషన్, దానికి సంబంధించి బోర్డింగ్ సంబంధించి, అలాగే ఇక్కడ టెర్మినల్ ఫంక్షన్ సంబంధించి, ప్యాసింజర్స్ తర్వాత ఎయిర్లైన్స్ సంబంధించి, అలాగే దీనికి సంబంధించి మీరైతే వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుందని అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. డేకి 3 షిఫ్ట్స్ అయితే ఉంటాయని అయితే వీళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అయితే మీరు వాళ్ళైతే కెరీర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుందని అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలా వరకు డౌట్స్ ఉంటాయి, ఎలాంటి వర్క్ చేయాలి అనేది కూడా. అలాగే దీనికి సంబంధించి బ్యాగేజ్, అలాగే కార్గో లోడింగ్, దానికి సంబంధించి లోడింగ్కి సంబంధించిన పోస్టులలో దీనికి సంబంధించి రిలేటెడ్ ఇది ఆఫ్ లోడింగ్, ట్రోలేస్, అలాగే ఆ క్యాబిన్కి సంబంధించిన అయితే వీళ్ళైతే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అయితే మీరు వాళ్ళైతే కండక్ట్ చేస్తారని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి జనరల్ అవేర్నెస్ సంబంధించి చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్స్, అలాగే ఆంప్లిట్యూడ్ రీజన్కి సంబంధించి 25 క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్ సంబంధించి 25 క్వశ్చన్స్, అలాగే ఏవియేషన్ నాలెడ్జ్ దీనికి సంబంధించి పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా వాళ్ళైతే సబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో కూడా 25 క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. టోటల్ టైం డ్యూరేషన్, ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 90 minutesలో అయితే మీరైతే ఎగ్జామ్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అలాగే టోటల్ మార్క్స్ అయితే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్.
అలాగే ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదని అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. 350 రూపీస్ అయితే గ్రౌండ్ స్టాఫ్ సంబంధించి పోస్ట్కి అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అలాగే లోడర్కి సంబంధించి 250 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుందని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి సంబంధించి క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే వీళ్ళైతే ఎటువంటి పే అయితే ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదైతే ఇవ్వడం జరిగింది. ఆల్ అదర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన పేమెంట్ అయితే మీరైతే ఎగ్జామ్ ఫీ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్స్ వారీగా వాళ్ళైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ కూడా వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి హైదరాబాద్లోనైతే మీ ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే విశాఖపట్నం సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా మీ దగ్గరనైతే మీకు సంబంధించి అయితే నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. అలాగే అప్లికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే దానికి సంబంధించి మీకైతే ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. అలాగే ఈ వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్ అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందంటే మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే వాళ్ళైతే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో. దానికి సంబంధించి తర్వాత వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారని అయితే వాళ్ళైతే ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే వాళ్ళైతే కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇంటర్వ్యూలో కాల్ లెటర్ అయితే మీకైతే ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. కాల్ లెటర్ అయితే వస్తుందని అయితే వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ కూడా ఆన్లైన్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించి లాంగ్వేజెస్ సంబంధించి చూసుకున్నట్లయితే హిందీ అండ్ ఇంగ్లీష్కు సంబంధించి లాంగ్వేజ్లలో మీరైతే ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మీరైతే హిందీ అండ్ ఇంగ్లీష్లో మీరైతే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే 70% వెయిటేజ్ అయితే మీరైతే రిటర్న్ టెస్ట్లో ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ సంబంధించి 30% వెయిటేజ్ అయితే మీరైతే ఇంటర్వ్యూలో స్కోర్ చేయాల్సి ఉంటుంది. టీఏ డిఏ సంబంధించి అలవెన్సెస్ అన్నీ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని అయితే వీళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరైతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్తోనైతే మీరు కాల్ లెటర్ తీసుకొని అయితే వీళ్ళైతే రావాల్సి ఉంటుందని అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని అయితే మీరు సెలెక్ట్ అయిన తర్వాత కాల్ లెటర్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరైతే తీసుకొని వెళ్ళాలని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడీ సంబంధించిన కేటగిరీ వాళ్ళకైతే ఎటువంటి అవకాశం అయితే లేదని అయితే వీళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫిజికల్గా అన్ని రకాలు కూడా మీరైతే ఫిట్గా ఉండాలి. ఎటువంటి పీడబ్ల్యూడీ సంబంధించిన కేటగిరీ డిజబిలిటీస్ అయితే ఏవి ఉండొద్దని అయితే వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని రకాలు కూడా మీరైతే ఫిజికల్గా కరెక్ట్గా ఉండాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ 21 సెప్టెంబర్ 2025 వరకు అయితే వీళ్ళైతే లాస్ట్ డేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా టైం అయితే ఉంది. చాలామంది చూడని వాళ్ళు ఈ వీడియో అయితే చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. చాలా టైం అయితే ఇచ్చారు. జూన్లో స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్ 21 వరకు అయితే మీకైతే లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా అభ్యర్థులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అందరూ కూడా ఎయిర్పోర్ట్లలో సంస్థలో మనమైతే పనిచేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు జాబ్ వచ్చినాక ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు కాబట్టి మీ దగ్గరలో ఉన్న పోస్టింగ్ కూడా ఆ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అయితే చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ సంస్థకు సంబంధించి అయితే వాళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ పీవీటీ ఎల్టీడీ సంబంధించి కంపెనీ సంస్థ నుంచి అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఎయిర్పోర్ట్స్లలో. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 10th జూలై ఎప్పుడో అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 21 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అందరూ కూడా చూసి అయితే అప్లికేషన్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళు ఎటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇవ్వలేదు. ముందు ఆ అప్డేట్స్ అయితే వాళ్ళైతే ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ అయితే రిలీజ్ చేస్తామని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నేషనాలిటీ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం సంబంధించి అయితే మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మేల్ అయితే మేల్, ఇక్కడ దీనికి సంబంధించి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే కేటగిరీ
ఏ కేటగిరీ ఎస్సీ ఎస్టీ సంబంధించి అయితే ఇక్కడ చూస్ చేసుకోండి. అలాగే చూసుకున్నట్లయితే దీనికి సింగిల్ మ్యారీడ్ దానికి సంబంధించి అయితే మీరైతే సెలెక్షన్ చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. దీనికి సంబంధించి చూసుకుని ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే మీరు ఇవ్వండి. అలాగే సెకండ్ అడ్రస్ ఉంటే ఇవ్వండి, లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ కూడా అది ఎంటర్ చేయండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ అర్హత ఉన్నదో ఏ పోస్ట్కి సంబంధించి ఆ అర్హతను అయితే మీరైతే ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఆధార్ నెంబర్ అయితే మీరైతే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అయితే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడైతే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ అయితే మీరైతే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది. అలాగే మరికొత్త నోటిఫికేషన్ అయితే మళ్ళీ కలుద్దాం.